రేయ్ హీరోలో ఉన్నానా? కోతిలో ఉన్నావు. రేయ్ పడదలడా రారా వచ్చి హెల్ప్ చేయి. ఒరే బాన గడపడా చెప్పేది నీకే రా. రాగు. ఏయ్ బా నడు పడే ఏయ్ చేద్దాం కదా నడు కూర్చో కూర్చోమని చెప్పానుగా. రైట్ రైట్ ఇది ఏంట్రా ఎక్కువ చేస్తా ముందుకు రారా. ఏంట్రా ఈ క్యాబ్? అదేదో కింద దొరికితే బిల్డప్ కోసం బాగుంటుందని పెట్టుకున్నాను సార్. కొంచెం ఛాన్స్ ఇస్తే ఎక్కిస్తావా? సార్ ఇక మీద ఏ కష్టాలు చేయండి సార్. క్షమించండి సార్. సైలెంట్గా ఉండరా. అలాగే సార్. రేయ్ మర్యాద చేతిలో గన్నుతో గంభీరంగా కూర్చున్నాడే బీడే ఆ రాజేష్ ఉండాలి. మిస్టర్ రాజేష్, నా ఫ్రెండ్ బాస్ చెప్పాడు నువ్వు కనికరం లేని వాడువని, హార్ట్లెస్ ఫెలో అని చెప్పాడు. హే, చిన్న పిల్లలు కూడా చంపేశావే, నిజంగా నువ్వు హార్ట్లెస్ ఫెలోవే. ఈ సైకో ఏంటి చిన్న పిల్లలు కూడా చంపేశాడా? ఎనీవే, యూ డిడ్ ది జాబ్. Here's your money. Okay? This is yours now. Okay, Mr. Rajesh. నా లండన్ ఫ్లైట్ టైం అయింది. ఇంకెప్పుడైనా నాకు నీ అవసరం వస్తే I'll call you. Okay? It was nice doing business with you. See ya. Bye. రైట్ నువ్వు అడిగిన అమౌంట్ ఇచ్చేసాం కదా. కమ్ ఆన్ మిస్టర్ రాజేష్, ఐ థాట్ యు ఆర్ ఎ ప్రొఫెషనల్. నువ్వు ఇలా చేసా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. I don't like this man. I thought Indian people are very genuine. You know that? I don't have any other money. రేయ్ నువ్వు అనుకున్నా ఆ రాజేష్ నేను కాదురా. అంటే నువ్వు ఆ రాజేష్ కదా? ఎవడ్రా మిస్టర్ రాజేష్? వాడొక కిల్లర్. డబ్బు ఇస్తే ఎవరైనా చంపేస్తాడు, అంతే తప్ప వాడు ఎలా ఉంటాడో ఏంటో నాకు తెలియదు. అలాంటప్పుడు వాడికి డబ్బు ఇవ్వడానికి నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నేను నా లవర్ సోఫీ లండన్ నుంచి ఇండియాకి వచ్చాను. హలో హలో అశోక్ అన్న, నేను వాసుని. చెప్పు వాసు. అదేనే మొన్న అక్షయ్కి ఫోన్ చేస్తే ఈరోజు మార్నింగ్ 10:30కి లండన్ నుంచి వచ్చేస్తున్నా అన్నాడే. అవును. ఇప్పుడు ఫోన్ చేస్తే వాడు మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఓ అదా, వాడి సెల్లో ఛార్జింగ్ అయిపోయిందంట. డ్రైవర్ ఆల్రెడీ పికప్ చేసుకున్నాడు, ఇంకో హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాడు. ఓకే 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 అనే, అప్పుడు నేను డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తాను. వచ్చా. ఓకే బాయ్. అనవసరంగా కంగారు పడ్డాను. Sophie, Yeah? that's our house.
Oh, is it? It's nice. Hey, it's beautiful. Thanks. Hi, Hi Baba. kids, how are you? Good? Sophie, నా బెస్ట్ ఫ్రెండ్ వాసు, హాయ్ మా అన్నయ్య హలో Hello. సోఫీ, హాయ్ సోఫియా. Hi, Baba. అది నా మరదలు లక్ష్మి. Hey, hi. ఇట్స్ ఓకే. సోఫీ, తను నా వదిన. Hi. Oh, hi. Beautiful. Thank you. Hey, nice saree. Thank you. రాజు లగేజ్ లోపల పెట్టు. అలాగే సార్. ప్లీజ్ కమ్. కమ్ కిడ్స్. రే రాజు అలాగే నా బండి లోపల పెట్టు. ఓకే సార్. రే అక్షయ్ అన్నయ్య ఇలా రా. మ్మ్. ఏంటన్నయ్య? ఇంతకీ నీ ప్రాజెక్ట్ వర్క్ ఎలా ప్లాన్ చేస్తున్నావు? నా ప్రాజెక్ట్ కావాల్సిన మెసేజ్ అంతా మ్మ్. సోఫీ వాళ్ళ ఫాదర్ ప్రొవైడ్ చేస్తున్నాడు. ఓకే, నా మెయిన్ కన్సర్న్ ల్యాండ్. నేను అనుకున్న ల్యాండ్ దొరికితే ఓకే. వెరీ గుడ్. అన్నట్టు ఆ ఏరియాలో ల్యాండ్ కాస్ట్ ఎంత ఉందో? 6 crores అని వాసు చెప్పాడు. ఇప్పుడు మీటింగ్ వెళ్తున్నాము. మీటింగ్ తర్వాత తెలిసిపోతుంది మ్మ్. నెగోషియేషన్ ఏదైనా తగ్గుతుందా లేదా. ఏమండి టిఫిన్ రెడీ అయిందిరండి. వస్తున్నా. అక్షయ్ వాట్స్ టైం యార్, అవతల లైన్ డౌన్ వచ్చి వెయిట్ చేస్తున్నాడు అక్కడ. రే, రే, వాసు టిఫిన్ చేసి వెళ్ళండి రా. అనయ్య పని అయ్యాక వచ్చి ఏకంగా భోంచేస్తాం. పదరా బాబు. సరే, సరే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అన్న. ఓకే, బాయ్ రా. నీ హెయిర్ స్టైల్ Hey, బాగుంది. Sophie, Yeah? you wanna come? No, I'll play with kids. Okay. See you later, darling. Bye. త్వరగా పద, నీకు వాడు టైం noodles ఫాలో అంటే అయ్యే మంచి. ఇష్టమా? Yeah, I like it. నాకు చాలా ఇష్టం. అవునా? నీకు ఏ ఫుడ్ చాలా ఇష్టం? KFC, mushroom, chicken, everything. ఏంట్రా ఇంకా రాలేదు? వస్తాడ్రా, ఇదేం లండన్ కాదు. ఇండియన్ ట్రాఫిక్ గురించి నీకు తెలియదు. సరే. ముఖ్యంగా హైదరాబాద్ అంటే చచ్చిపోతాడు మంచి. అదిగో మాటల్లోనే వచ్చాడు. ఏంట్రా డబ్బా కన్నా వస్తున్నారు? రే డబ్బు ఉన్న ప్రతివాడు ఇలాంటి డబ్బా కర్రలో తిరుగుతారా, సింప్లిసిటీ మెయింటైన్ చేస్తారు. అన్నా నమస్తే అన్న. నమస్తే తమ్మి, బాగున్నా? ఈడేనా నా ఫ్రెండ్ అక్షయ్, ఈజ్ ఎన్ఆర్ఐ. నమస్తే సార్. నమస్తే తమ్మి. తమ్మి ఈడ ఎకరం 6 కోట్లు ఉంది. నువ్వేదో కచ్చలకెళ్ళి మన ఇంగ్లాండ్ ముట్టిస్తా అన్నమాట కదా. దేశ్ నుంచి పవర్. అందుకోసమని నీకు ఎకరానికి 2 కోట్లకి ఇస్తా తమ్మి. కానీ ఒక్క మాట నిజం, అరే చెత్తలకెళ్ళి ఇంగ్లాండ్ తీసినామంటే నేను తారీఫ్ చేయాలా తమ్మి. నేను కూడా మొన్నటికి ఏం చేసినావు అనుకున్నావు? ఈ కాలేజ్ వాళ్ళు ఈడ బస్సులు పెట్టుకుంటా అంటే సరే తీయన తమ్మి. ఏం చేయమంటావు తమ్మి? అరే నాకు కూడా ప్రజాసేవ చేయాలని ఉంటది తమ్మి. ఏం చేయమంటావు తమ్మి? దీని అబ్బా జిందగీ బతికినంత కాలం పదవి కోసం పాకులాట అయింది. ఆ తర్వాత పదవి మీద పెట్టిన పెట్టుబడి కోసం పాకులాట అయింది. ఏడ ప్రజాసేవ చేయమంటావు? గాంధీకన్నా కూడా చెప్తున్నా తమ్మి, ఏం లేదు. నేను ఒక మాట చెప్తాను. చెప్పండి అన్న. పవరు నా పంచకింది అంచులాంటిది. నా చిన్నింటి బామర్దులు ఎంతమంది వచ్చినా నేను చూసుకుంటా, నువ్వు కానీ తమ్మి. చాలా థ్యాంక్స్ అన్న అన్న. థ్యాంక్స్ అన్న. ఈ ఊరికి నీలాంటి వాళ్ళు ఇంకా నలుగురు ఉంటే ఇంకా బాగుండేదన్న. ఏ గదే లేదే, తమ్ముడు మంచి పని చేస్తుడు. థ్యాంక్స్ అన్న. అన్న రేపు పొద్దున రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఎన్ని గంటలకు? అరే జల్దీ ఉన్నది, 11 బజేకి వచ్చాయి. అరే అన్న లేచేది ఆ టైం కన్నా, అన్న ఫారెన్ కదా. గట్లా అందుకే తమ్ముడు ఈ స్మార్ట్ కొడుతుండు. కలుస్తా తమ్మి, యాద సరే పెట్టుకో. నమస్తే అన్న. అరే నర్రాబాయ్, అన్న పెద్ద బండ తిరుగుతారు మంచి. ఏదో నడుస్తా తమ్మి. అవునా? సరే అన్న. ఇలాంటి వాళ్ళకి ఏదో పొగుడుతూ ఉండాలిరా, బండి బాగుందని అదని ఇదని. సరే అన్న, ఓకే అన్న. రే చాలా మంచి వారా. చెప్పాడు కదరా, మంచి పని చేసే వాళ్ళంటే ఎంకరేజ్మెంట్కి ముందుంటానని. 6 కోట్లకు వాల్యూ చేస్తే స్థలాన్ని నీకు 2 కోట్లకే ఇస్తున్నాడు. ఎందుకంటే నువ్వు మంచి పని చేస్తున్నావు కాబట్టి. దట్ ఈజ్ ఇండియన్ మ్యాన్. ఇండియన్స్ ఆర్ గ్రేట్ రా. You are my destiny. You are my everything, sweetheart. I missed you. I miss you too.
వాసు రా రా రా. ఆ డాక్యుమెంట్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి, వచ్చేసాయి చెప్తాను. నమస్తే ఆ, అన్నయ్య. నమస్తే. నమస్తే వదిన గారు. హాయ్. హాయ్ అంకుల్. ఏంటి వాసు వెళ్ళిన పని ఏమైంది? సక్సెస్ అనే ప్రోగ్రామ్. ఆ. మీకు విషయం తెలుసా? 6 కోట్లకు వాల్యూ చేసే ల్యాండ్ ని 2 కోట్లకి ఇప్పించాను నేను. వావ్ కంగ్రాట్స్. నాకు కదనయ్య, మీకు స్వీట్స్ తెప్పియండి. స్వీట్ దే ఉందయ్యా, మనం అందరం గ్రాండ్ గా పార్టీ చేసుకుందాం. ఓకే. పెద్ద బావ గారు, అసలు ఇంట్లో ఏం జరుగుతుందో నాకు తెలియాలి. ఏంటమ్మా లక్ష్మి ఏమైంది? ఏం జరిగిందా ఒకసారి అటు చూడండి. ఓ అదా, ఆ అమ్మాయి ప్రాజెక్ట్ విషయంలో సహకరించడానికి వచ్చింది. ప్రాజెక్ట్ విషయమే మాట్లాడుకుంటున్నారు. ప్రాజెక్ట్ గురించి సహకరించడానికి వచ్చినట్లేదు, పెళ్లి చేసుకోవడానికి వచ్చినట్టుంది. అమ్మా లక్ష్మి కూర్చో కూర్చో, నువ్వు కూర్చో చెప్తాను. వాళ్ళిద్దరూ లండన్ కల్చర్కి అలవాటు పడ్డారు కాబట్టి మనకు చూడడానికి అలా అనిపిస్తుందమ్మా. వాళ్ళు ఆ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకోవడం తప్పితే ఇంకేం లేదు అక్కడ. నాకు అదంతా తెలీదు. ముందు బావతో నా పెళ్ళెప్పుడు చేస్తారో చెప్పండి. అంత తొందర ఎందుకమ్మా? బావని చిన్నప్పటి నుంచి నీకిచ్చే పెళ్లి చేస్తామన్నాం కదా. చూడమ్మా లక్ష్మి, నీ చిన్నప్పుడే అత్తయ్య మామయ్య పోయిన తర్వాత నిన్ను పెంచి చదివించి ఇంత దాన్ని చేసిన వాళ్ళం. నీకు పెళ్ళెప్పుడు చేయాలో మాకు ఆ మాత్రం తెలీదా? నువ్వు అనుకుంటున్నట్టుగానే ఖచ్చితంగా మీ బావతోనే నీ పెళ్ళి అవుతుంది, సరేనా? ఏ ఏ ఏ పెళ్లి కల వచ్చేసిందే బాలా, పల్లకిని తెరిచేసిందే గోలా, హడావుడిగా రెడీ అవుదాం. ఆపండి అన్నయ్య. So, Vasu asked me for a treat. ఓకే. I need to take him out. Is it okay with you? వెల్, Let me take him out. I'll be waiting for you. Okay, I'll take him out, then I come back to you. Okay. Then we'll have I'll miss you. I miss you too. Mwah. Bye. Bye, baby.